ఈరోజు అన్నిటిలో అబద్ధాలు చెప్పాడు చంద్రబాబు. చివరికి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మీద కూడా అబద్ధాలు చెప్పి వెళ్ళిపోయాడు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ విషయంలో చంద్రబాబు చెప్తున్నాడు, దానికి సంబంధించినటువంటి దాంట్లో నేను 288 కోట్లతో పూర్తి చేసాము, దాదాపుగా పూర్తయ్యాయి. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో ₹1 నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టావా? జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ రావడం జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం కాదా? జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని ఈరోజు మత్స్యకారులకు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వచ్చింది తప్ప నీ హయాంలో ఒక్క పనైనా సరే వాళ్ళకి జరిగిందా? దానికి సంబంధించి లేనిపోని నేను 80% పూర్తి చేశా, 288 కోట్లు తెచ్చా, ₹1 తట్టడి మట్టి వేశావా? ₹1 ఖర్చు పెట్టకుండా తట్టడి మట్టి అయినటువంటి నువ్వు 288 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, 80% పూర్తి అని చెప్పి ఏమాత్రం సిగ్గు లేకుండా బిడియం లేకుండా మాట్లాడావంటే నిజంగా ఆలోచించారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పని. జగన్మోహన్ రెడ్డి గారు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులకు ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఫిషింగ్ హార్బర్లు ప్రారంభించాడు ఆ రోజు ఆయన హయాంలో. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ప్రారంభించాడు ఆయన హయాంలో. మత్స్యకారులందరికీ ఆ రోజు రాష్ట్రం మొత్తం మీద 4 పోర్టులు ఉంటే ఆ ప్రతి 4 ప్రదేశాల్లో 6 పోర్టులు ఉంటే కొత్తగా 4 పోర్టులు అదనంగా తెచ్చాడు. ఆ రోజు ఆయన ముందు 6 పోర్టులు ఉంటే 4 పోర్టులు అదనంగా తీసుకురావడంతో పాటు ఆ 4 పోర్టులతో పాటు కూడా మరొక 10 ఫిషింగ్ హార్బర్లు తీసుకురావాలని చెప్పి 10 ఫిషింగ్ హార్బర్లు శాంక్షన్ చేయించాడు. ఒక మ్యాప్ గీసి రాష్ట్రంలో ఎక్కడ మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి, ఆ మత్స్యకార కుటుంబాలు ఉన్నటువంటి ఆ తీర ప్రాంతంలో ఏ విధంగా వీళ్ళకి మనం మేలు చేయాలని ఆ ఫిషింగ్ హార్బర్ కానీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కానీ ఏర్పాటు చేసినటువంటి కనుక జగన్మోహన్ రెడ్డి గారికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆయన హయాంలో జరిగినటువంటి అభివృద్ధి తాను చేసినట్టుగా ఈరోజు మాట్లాడడం అనేటువంటిది సిగ్గు చేయటటువంటి పని. నీకు ఒకవేళ తెలియకపోతే గుర్తు చేసుకో. మరలా చెప్తున్నాం, 26,000 కోట్ల రూపాయలతో పోర్టులు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మించడం జరిగింది. ఈరోజు నువ్వు చూస్తే 16,000 కోట్ల రూపాయలతో 4 పోర్టులకు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టాడు. 3,800 కోట్ల రూపాయలతో 10 ఫిషింగ్ హార్బర్లు, అదేవిధంగా 150 కోట్లతో 5 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, మొత్తం 20,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఖర్చు పెడితే మొత్తం పెట్టుబడులకు సంబంధించినటువంటి దాంట్లో మరో 6,000 కోట్ల రూపాయల ఎక్స్పాన్షన్ ప్రోగ్రాం కోసం 20,000 కోట్ల రూపాయలకు శ్రీకారం చుట్టడమే కాకుండా దాదాపుగా మరో 6,000 కోట్ల రూపాయలతో వాటిని విస్తరించాలనేటువంటి ఆలోచన చేసి 26,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి భూసేకరణలు పూర్తి చేశారు, అన్ని రకాలైనటువంటి అనుమతులు తీసుకొచ్చారు, ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తి అయింది, బ్యాంకులకు సంబంధించినటువంటి అన్ని లావాదేవీలు అన్ని కూడా పూర్తి అయిన తర్వాత నువ్వు ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేకపోయినటువంటి వాడు నువ్వు ఒక అనుభవజ్ఞుడువా? నువ్వు ఒక విజనరీ లీడర్వా? నువ్వు ఈరోజు మత్స్యకారుల గురించి మాట్లాడతావా? మత్స్యకారుల గురించి మాట్లాడేటువంటి హక్కు నీకుందా? మత్స్యకారుల గురించి హార్బర్ కట్ల జగన్మోహన్ రెడ్డి గారు సకల సదుపాయాలు ఏర్పాటు చేశాడు. కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ దగ్గర నుంచి, జిల్ రూమ్ దగ్గర నుంచి, డ్రైన్ ప్లాట్ఫామ్ దగ్గర నుంచి, ఐస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ దగ్గర నుంచి, నెట్ మెండింగ్ మిషన్ దగ్గర నుంచి, బోట్ రిపేర్ సంబంధించినటువంటి వర్క్ షాపుల దగ్గర నుంచి, గేర్ షెడ్ దగ్గర నుంచి ఒక ఫిషింగ్ హార్బర్ కి ఏమేమి సదుపాయాలు ఉంటాయి ప్రతి దగ్గర జువ్వలదిన్నెతో పాటు ఎక్కడెక్కడైతే ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయో ప్రతి ఫిషింగ్ హార్బర్ లో కూడా ఈ సదుపాయాలన్నీ కల్పించాలని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మహిళలు మత్స్యకార కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ప్యాకింగ్ కానీ మార్కెటింగ్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వాల్యూ అడిషన్ కానీ ఇవన్నీ కూడా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసి ఒక పెద్ద ప్రణాళిక వేశాం ఆ రోజు. జగన్మోహన్ జువ్వలదిన్నెలో ఏకంగా 1,250 మెకానిజం బొట్టని మత్స్యకారులకు సంబంధించినటువంటి హక్కుగా పొందాలని ఆ రోజు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆరాటపడ్డారు. దానికి సంబంధించి ఒక్కొక్క బోటుకి ఒక 10 నుంచి 15 మందిని ఎంపిక చేసి వారిని గ్రూపులుగా అందరినీ కలిపి ఓనర్లుగా చేయాలనేటువంటి ఆలోచన చేశాడు. ఆ రోజు కూడా ఖచ్చితంగా చెప్పాడు, వాళ్ళు 10% కనుక కంట్రిబ్యూట్ చేస్తే 50% రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ గా ఇవ్వడమే కాకుండా మరో 40% వాళ్ళకు లోన్ కూడా మంజూరు చేయించేటువంటి సౌలభ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుని కల్పిస్తుంది. కాబట్టి ఒక్కొక్క యూనిట్ లో 15 మంది వరకు 1,250 మెకానిజం బోట్లు తీసుకొస్తే ఒక 20,000 మందిని బోట్లు ఓనర్లుగా చేయాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దురదృష్టవశాత్తు 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాలేకపోయింది కాబట్టి ఆ 20,000 మంది ఓనర్లు కాలేకపోయారు. ఈ రోజు నువ్వు చెప్పినట్టుగా నువ్వు సన్నాయి నొక్కినట్టుగా నేను ఏదో 200 మామూలుగా తీసుకొచ్చి 200 మెకానిజం బోట్ కాదు 1,250 మెకానిజం బోట్లకి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు శ్రీకారం చుట్టాడు. అంత ధైర్యం దమ్ము నీకు లేదు కాబట్టి ఏదో నేను ఒక 200 మెకానిజం బోట్ అని చెప్పి తమరు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తిగా హక్కుగా ఇచ్చినటువంటి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ని సాగర్ డిఫెన్స్ కి అమ్ముకున్నాం ప్రైవేట్ సంస్థకి. దాన్ని ప్రైవేటైజ్ చేయడానికి శ్రీకారం చుట్టాం. ఉన్నటువంటి అన్నింటినీ ఎక్స్పాన్షన్ కి రాష్ట్రంలో ఒక 6,000 కోట్ల రూపాయలు కేటాయించి ప్రణాళిక సిద్ధం చేస్తే తమరు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే తమరు పుత్రరత్నం లోకేష్ బాబు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు ఇచ్చినటువంటి ఆస్తి హక్కు ఏదైతే ఉందో సాగర్ డిఫెన్స్ కి అమ్ముకున్నావు, వాళ్ళకి కట్టబెట్టావు.
దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడ్డావు, మత్స్యకారులు కడుపు కొట్టావు. ఈరోజు మత్స్యకారులందరూ కోటి ఆశలతో వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వచ్చినప్పుడు మాట్లాడాడు సాగర్ డిఫెన్స్ కి సంబంధించి ఈరోజు చంద్రబాబు నాయుడు రద్దు చేసుకుంటాడు అనుకుంటే మీరు బయట వాళ్ళు చెప్పేటువంటి మాటను ఏమి నమ్మొద్దు. సాగర్ డిఫెన్స్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఒకవేళ నువ్వు తీసుకొచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పూర్తి స్థాయిలో దానిలో ఉన్నటువంటి ఆస్తిని కానీ అక్కడ ఉన్నటువంటి వసతి సదుపాయాల మీద కానీ పూర్తి స్థాయి స్థానికంగా ఉండేటువంటి ఆ ప్రాంత మత్స్యకారులకే కల్పిస్తాము హక్కు అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు ఏదైనా నువ్వు చెప్తావని వచ్చినటువంటి వాళ్ళ ఆశల మీద, మత్స్యకారుల ఆశల మీద సాగర్ డిఫెన్స్ కి ప్రైవేట్ చేయడం లేదనేటువంటి మాట నువ్వు మాట్లాడుతాను అనుకుంటే దానిని మరలా డిఫెన్స్ సాగర్ డిఫెన్స్ కి ప్రైవేటీకరణకే నేను అడుగు వేస్తున్నానని చెప్తూ దాని మీద ఎవరో చెప్పినటువంటి మాటను నమ్మొద్దు అని చెప్పి ఒక సన్నాయి నూకులు పోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఎప్పుడైతే అక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మత్స్యకారులు కూడా చీకొట్టుకుంటూ ఉసూరంటూ ఏదో చెప్తారనుకుంటే ఇది చెప్పలేదు సాగర్ డిఫెన్స్ కి సంబంధించి నేను ప్రైవేటీకరణ చేయడం లేదనేటువంటి హామీ కోసం వస్తే ఆ హామీ కూడా ఇవ్వకుండా దాని మీద నువ్వు మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి ఒక విధంగా మాట్లాడి ఈ రోజు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. సాగర్ డిఫెన్స్ మీద ఎక్కడ కూడా నువ్వు దానికి సంబంధించి ఒక ఇతివృత్తమైనటువంటి హామీ ఇచ్చినట్లేదు. దాంతోపాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి మత్స్యకారులందరూ ఆవేదన చెందేటువంటి ప్రధానమైనటువంటి అంశం మత్స్యకారులకు సంబంధించినటువంటి బోట్ల దొంగతనం. దాని గురించి నువ్వు ప్రస్తావిస్తాడేమో, పాపం బీదా మస్తానరావు చేశాడు కాబట్టి ఒప్పుకుంటాడేమో. ఇది నువ్వు చెప్పావు, తీరం మనదే, బోటు మనదే అన్ని చెప్పావు. దొంగతనం కూడా నీదేనా? సంపదను దోచుకున్నారు, నీ ప్రభుత్వం ఎవరు పట్టించుకోలేదు. మత్స్యకారులే ప్రణాళిక తెగించి ఆ కరైకల్ నుంచి వచ్చినటువంటి బోట్లను తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పారు. ఫిషింగ్ ఆఫీసర్స్ వెళ్ళారు, ఫిష్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళు ఎఫ్టీఓసి వెళ్ళి 2 కంప్లైంట్ ఇచ్చారు. బోగోలు పోలీస్ స్టేషన్లో 1, కావల్ రూరల్ పోలీస్ స్టేషన్లో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వాళ్ళు పాపం ప్రాణాలకు తెగించి కరైకల్ బోట్లు వచ్చి వాళ్ళ మత్స్య సంపదను కొల్లగొడుతుంటే వాళ్ళు దాన్ని తీసుకొచ్చి అక్కడ అప్పచెప్తే స్టేషన్ పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి బోట్లను దొంగతనంగా తరలించేస్తే మీ పార్లమెంట్ సభ్యుడు బేదా మస్తానరావు గారు ఈరోజు మోహన్ చెల్లినట్టుగా రాలే అక్కడికి, లేదా నీకు మోహన్ చెల్లక ఆయన తీసుకురాలేదో ఏదో మీ ఇద్దరు తెలియదు. చంద్రబాబు బోట్లు పట్టుకొచ్చినటువంటి కేసు నమోదైంది. బోట్లు దొంగతనంగా తరలించి వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా లేదా క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచన చేయకుండా ఈరోజు నీ ప్రభుత్వ వైఫల్యాలు, నువ్వు అమలు చేయలేకపోయినటువంటి హామీలు, వాటి మీద చర్చ జరగకూడదు. కాబట్టి ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలా, ఒక అనిశ్చిత పరిస్థితి తీసుకురావాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు నువ్వు దానిని గొడ్డల పార్టీ అని మాట్లాడుతున్నావు. గొడ్డల పార్టీ కాదు, నేను గతంలో చెప్పాను, గుణపం పార్టీ. నువ్వు ఈ రాష్ట్ర అభివృద్ధి మీద గుణపంతో పొడుస్తున్నావు. ఈ రాష్ట్ర కాబట్టి నీ బ్రతుకంతా చంద్రబాబు బ్రతుకంతా డైవర్షన్ పాలిటిక్స్. అందుకనే ఎక్కడన్నా మీకు చూడండి, రాబోయే 2 రోజుల్లో టేక్ డైవర్షన్ అని చెప్పి ఒక బోర్డు పెడతారు రోడ్ల మీద. దానికి బదులు టేక్ డైవర్షన్ అని చెప్పి చంద్రబాబు బోర్డు పెడితే, చంద్రబాబు ముఖం పెడితే డైవర్షన్ తీసుకోమని అర్థం. కాబట్టి రాబోయే రోజుల్లో డైవర్షన్ కి ఒక సింబల్ గా నిలిచేటువంటి పరిస్థితి నీకు తయారైంది, నీకు దాపురించింది చంద్రబాబు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టింది ఎక్కడ? వైస్రాయ్ హోటల్లో. వెన్నుపోటు, దగ, వంచన, మోసము, దారుణమైనటువంటి వాటితో పుట్టినటువంటి పార్టీ మీ పార్టీ. మా పార్టీ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి పార్టీ. అందుకే మీ పార్టీ మా పార్టీ ఎప్పుడు బోత్ ఆర్ నాట్ సేమ్ అనేటువంటి గుర్తుపెట్టుకుంటే మంచిది. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడిని చూస్తే సాగర్ డిఫెన్స్ విషయంలో ఏం మాట్లాడకుండా, బోట్ల దొంగతనం గురించి ఏం మాట్లాడకుండా, మత్స్యకారులకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యతల గురించి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు కోతల రాయుడు, గుర్తుంచుకో. రేపు ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే మత్స్యకారులు నీకు వాతలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కోతల రాయుడు చంద్రబాబుకి వాతలు పెట్టడానికి మత్స్యకారులు సిద్ధంగా ఉన్నారు.